వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక వీడియో చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసారా వీడియో? కేరళ స్టోరీ ఒక కల్పిత కథే అనుకుందాం, కానీ స్కూల్లో జరుగుతున్న ఈ సంఘటన గురించి ఏమనుకోవాలి? ఏదో సరదాగా చేసిందా? ఒక హిందూ అమ్మాయి నుదుటి మీద బొట్టు చెడిపేసి ఆ అమ్మాయికి హిజాబ్ కడుతుంది. ఓకే, ఇది సరదాగా స్కూల్లో పిల్లలు ఒకరికొకరం చేశారు అనుకుందాం. సరే, అదే సరదా కోసం ఒక హిందూ అమ్మాయి ముస్లిం అమ్మాయి హిజాబ్ తీసేసి నుదుటిన బొట్టు కాళ్ళకు పసుపు పెడితే ఊరుకుంటారా? అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది? ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అంటే మీరు చేస్తే సరదా, మేము చేస్తే మేము అపచారమా? ఏంటిది? ఇలా హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి హిజాబులు కడుతూ బొట్టు తుడిచేయడాన్ని ఎలా చూడాలి? ఇది ఎక్కడి సెక్యులరిజం? మరి మేము కూడా సెక్యులర్లం, ముస్లిం అమ్మాయిలు కూడా సెక్యులర్లుగా ఉండాలి. ఏ అమ్మాయి అయితే ఆ అమ్మాయి బొట్టు జడిపేసి హిజాబ్ కట్టిందో ఆ అమ్మాయి కూడా బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకోవాలి. రాసుకుంటారా? బొట్టు పెట్టుకుంటారా? మీకొక్కరికే ఆచారాలా? ఎదుటి వాళ్ళవి కాదా? దీన్ని ఏమనాలి? స్కూల్ లెవెల్లోనే జిహాదీ ప్రక్రియ అని కాదా? ఇక ఇంతకు మించి ఒకటి చూపిస్తా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కోటాలో జరిగింది. ఇది చూశారు కదా. పొద్దుటే స్కూల్ అంటే వందే మాతరంతో ప్రారంభమయ్యి భారతదేశం నా మాతృభూమి అనే ప్రార్థన చేసి సాయంత్రం కాగానే జనగణమనతో పూర్తి చేయాలి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కోటాకు సంబంధించింది. కోటాలో రోజు ఉదయం పూట ప్రార్థన పేరుతో పిల్లలతో కల్మా చదివిస్తున్నారు. అంటే ఇక్కడ ముస్లిం పిల్లలే ఉన్నారా? హిందూ పిల్లలు ఉన్నారు, క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు, జైన్ పిల్లలు ఉన్నారు, బౌద్ధ పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి కల్మా ఎందుకు చదివిస్తారు? ఇది న్యాయమేనా? అసలు అందరి పిల్లలతో సెక్యులరిజం ముసుగులో కల్మా చదివించడానికి ఉన్న ధైర్యం ముస్లిం పిల్లలతోటి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని చదివించటం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? అక్కడ దాకెందుకు? వందే మాతరంలోని 6 చరణాలను పాడించడం సాధ్యమవుతుందా? వీటన్నిటినీ ఏమందాం? స్కూల్ లెవెల్లోనే చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎలా మారుస్తున్నారందాం. అందుకే ఈరోజు హిందువుల పిల్లలు మాత్రమే సెక్యులర్లుగా బ్రతికేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కల్మా నేర్పిస్తున్నాం, వాళ్ళకు హిజాబ్ కట్టుకోవడం నేర్పిస్తున్నాం. స్కూల్కి వెళ్తే ఏం జరుగుతుంది అనేది గమనించకుండా మారుతున్నాం. ఏ మూర్ఖుడైనా ఇలా చేస్తుంటే ప్రశ్నించాలా వద్దా? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రశ్నించకుంటే రేపటి మీ ఆత్మగౌరవాన్ని మిమ్మల్ని మీరే చంపుకున్నట్టు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు
చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.